యేసుక్రీస్తు ప్రాణత్యాగానికి గుర్తుగా ఇవాళ గుడ్ ఫ్రైడేను ఘనంగా జరుపుకుంటున్నారు క్రైస్తవులు. ఉదయం నుంచి చర్చిలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. చర్చిల్లో ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. గుడ్ ఫ్రైడేకు సంబంధించి మరింత సమాచారం సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ చర్చ్ నుంచి మౌనిక అందిస్తారు. చర్చిలన్నీ కూడా ఇటు క్రిస్టియన్స్తో సందడిగా కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు యేసు సిలువేసిన దినోత్సవం కావడంతో ప్రతి ఒక్కరు వచ్చి కూడా ఇటు చర్చ్లో ప్రేయర్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం సాయంత్రం మధ్యాహ్నం దాదాపు ఒక్కొక్క చర్చ్లో 4 నుంచి 5 ప్రేయర్స్ని కూడా కండక్ట్ చేస్తున్నారు. అన్ని భాషకు సంబంధించిన వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి అన్ని లాంగ్వేజెస్లో కూడా వీటిని ప్రేయర్స్ని కూడా రన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ మనం చూసింది ప్రేయర్ అయిపోయిన తర్వాత అందరూ కూడా ఇటు ప్రేయర్ చేసుకొని ఇంటికి వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రతి చర్చ్లో కూడా కోలాహలమైన వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. ఇటు సికింద్రాబాద్లోనే ప్రధాన చర్చ్లే కాదు, ఇటు కల్వరి చర్చ్ కావచ్చు, మెదక్లోని అతిపెద్ద చర్చ్, ఆసియాలోని అతిపెద్ద చర్చ్ అయిన మెదక్ చర్చ్లో కూడా ఈరోజు ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. చాలామంది ఇట్లా వాళ్ళకి స్తోమత తగ్గట్టు కూడా ఇక్కడ చర్చ్కి వచ్చి వాళ్ళ కోసం బ్రేక్ఫాస్ట్ కావచ్చు, వాళ్ళకి ఏవైనా వస్తువులు ఇవ్వడం కూడా వాళ్ళు కొంచెం సెంటిమెంట్గా కూడా చేస్తుంటారు. ఎందుకంటే యేసు ఈరోజు మానవాళి పాపం కోసం, మానవాళి చేసే తప్పిదాల కోసం తను శిక్షణ పొందడం జరిగింది. సిలువ వేసుకున్న సందర్భంగా తను దేవుడు మన కోసం ఇంత చేసినప్పుడు మనం కూడా ఏదో ఒక సేవ కార్యక్రమం చేయాలని కూడా ఇటు చర్చ్లకు వచ్చే వాళ్ళ ఒపీనియన్. అందుకే ఇక్కడికి వచ్చే వాళ్ళు ఏదో ఒక డొనేషన్ కార్యక్రమం పాల్గొంటూ ఉంటారు. చాలా చర్చెస్లో అయితే ఉదయం నుంచి కూడా క్రౌడ్ కనిపిస్తూ ఉంటుంది. ఏం పేరు మీది? ఆరోగ్యం మేరీ. ఎక్కడి నుంచి వచ్చారు? ప్యాట్నీ. సో ఈరోజు ఎట్లా జరుపుకుంటారు? జీజస్ది కదా, ఇది చేస్తాం మేము. సో మార్నింగ్ ఏ ప్రేయర్లో పాల్గొన్నారు? 7 o'clock. 7 o'clock. మళ్ళీ ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఏం చేస్తారు? ప్రేయర్ ఇంట్లో ఇది చేస్తాం అంతే. అవునండి, యేసు ప్రభు చనిపోయిన రోజు ఈ రోజు అని మేము గుర్తుకు చేసుకుంటాం ప్రతి సంవత్సరం. సో ఈరోజు ఇంటికి వెళ్ళి ఏమేమి పూజ మళ్ళీ ప్రేయర్స్ చేసుకుంటారు? ఏ లాంగ్వేజ్లో ప్రేయర్ అయింది ఈరోజు? ఇప్పుడు ఇంగ్లీష్లో అయింది అండి. ఇప్పుడు తెలుగులో 7 words ఉంటుంది. ఆ లాస్ట్ వర్డ్ కూడా ఇప్పుడు తెలుగులో ఉన్నది, తెలుగు అయినాక ఇంగ్లీష్లో ఉన్నది. కంప్లీట్గా ఫాస్టింగ్ ఉంటారా? ఫాస్టింగ్ ఉంటామండి. ఈస్టర్ ఈస్టర్ రేపు సండే ఈస్టర్. మేము ఫాస్టింగ్ ఈ రోజు మొత్తం ఫాస్టింగ్లో ఉంటాం ఈవినింగ్. అందరు ఫ్యామిలీ మొత్తం వచ్చాము. ఎంతసేపు ఉంటుంది ప్రేయర్? ఎంతసేపు ఉంటుంది? ఇప్పుడు 1 hour అయిపోయింది కదా అండి. మళ్ళీ మేము వేరే ప్రేయర్లో పాల్గొంటాం. ఇప్పుడు వస్తాం, మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ వచ్చి ఇక్కడ వేరే ప్రేయర్లో పాల్గొంటాం. అవునండి, ప్రేయర్లో ధ్యానిస్తాం. దేవుడి ఒక వాక్యాలు ధ్యానిస్తూనే ఉంటాం. ఈరోజు దేవుడికి సిలువ వేసిన రోజు కాబట్టి దీన్ని బ్లాక్ డే కూడా జరుపుకుంటూ ఉంటారు. కొంతమంది బ్లాక్ దుస్తులు ధరిస్తే మరి కొంతమంది వైట్ కలర్ దుస్తులు ధరిస్తూ ఉంటారు. ఈరోజు అంతా కూడా ఫాస్టింగ్ ఉంది. ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రేయర్ చేసుకోవడం జరుగుతుంటుంది. ఈ ఈస్టర్ అంటే ఇప్పుడు రానున్న సండే ఈస్టర్ కావడంతో ఆ రోజు అయితే గ్రాండ్ సెలబ్రేషన్స్, మళ్ళీ దేవుడు సెలవు నుంచి బయటకు వచ్చిన సందర్భంగా ఈస్టర్ రోజు గ్రాండ్ సెలబ్రేషన్స్ అయితే జరుగుతూ ఉంటాయి. కానీ ఈరోజు మాత్రం చాలామంది బ్లాక్ డేగా కూడా దీన్ని జరుపుకుంటూ ఉంటారు. చాలా శోక సముద్రంలో కనిపిస్తుంటారు. యేసు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకొని కూడా కుమిలిపోతూ ఉంటారు. చాలామంది ఇక్కడ చర్చ్కి వచ్చి కూడా ప్రత్యేకమైన ప్రేయర్స్లో పాల్గొంటూ ఉంటారు. 4 భాషల్లో అంటే హిందీ, ఇంగ్లీష్, తమిళ్, తెలుగు ఈ 4 భాషల్లో కూడా ఇక్కడ ప్రేయర్స్ జరుగుతూ ఉంటాయి. సిటీలో ప్రధానమైన చర్చ్ కావడంతో ఉదయం నుంచి కూడా ఇటు ప్రేయర్స్ కోసం వచ్చిన క్రైస్తవుల సంఖ్య అధికంగానే కనిపిస్తూ ఉంది. ఇటు స్కూల్ పిల్లలు కావచ్చు, దాంతోపాటు ఆర్ఫనేజ్లో ఉన్న పిల్లలు, వికలాంగులు వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి కూడా ఇక్కడ ప్రేయర్స్లో పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మేడం ఏం పేరు? యాంజలినా అండి. సో ఎట్లా చేసుకుంటారు ఈరోజు ప్రేయర్ మోస్ట్లీ. ఈస్టర్ పెద్ద పండుగ కదండి. ఇట్స్ వెరీ నైస్ ఆంటీ. 6 o'clock. Prayer was for 1.5 hours and then we started the passion play. They acted very well and it was very nice. ఏం పేరు మీది? అరుణ్ రాజ్. ఎలా జరుపుకుంటారు ఈ గుడ్ ఫ్రైడే అంటే ఏంటి? It is fast and abstinence. It's a prayerful day. We have to pray. సో ఈరోజు ఎన్ని లాంగ్వేజెస్లో ఉంటాయి ఇక్కడ? There are in Telugu, Tamil, English, 3 services will be there. Evening there will be a Passion of Christ will be there in the evening 6 o'clock. సో ఈరోజు సిలువైన 7 words will be said from the cross. 7 words. There are different topics will be given in the 7 last words of the Jesus Christ from the cross. సో ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రేయర్ చేసుకుంటారు? Yes. We will pray. We pray here also. సో ఈస్టర్కి ఎలా ప్రిపేర్ అవుతుంటారు చర్చెస్లో? It is a risen Lord, no? So that they will show in tomorrow night 11 o'clock. They will show how Lord has risen from the
dead. They will show and they will have a service, blessing the new water, new fire will be there tomorrow. సో ఇలా ప్రేయర్ క్లైన్ ఇక్కడ బాగుంది ఎంతసేపు వచ్చారు? మార్నింగ్ వచ్చాం 6:45 7 o'clock వచ్చేసి. ఏ ప్రేయర్కి వచ్చారు? ఏ లాంగ్వేజ్? సో తెలుగు ఎంతసేపు పడుతుంది ప్రేయర్కి? 1.5 hour 1 hour. సో ఎట్లా ఉండే క్రౌడ్? సో మచ్. దాదాపు ఒక గంట పాటు అయితే ఈ ప్రేయర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈరోజు ఈ బ్లాక్ డేగా జరుపుకున్న ఇక రేపు మిడ్-నైట్ 11 o'clock నుంచి కూడా ఈస్టర్ సెలబ్రేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక 11 o'clock నుంచి కూడా పిల్లలతో ఈ యేసుక్రీస్తు సంబంధించిన బర్త్ ఎట్లా ఉంది, లైఫ్ హిస్టరీ అంతా కూడా స్కిట్ రూపంలో కూడా చూపిస్తూ ఉంటారు. దాంతోపాటు సిలువ తర్వాత మళ్ళీ దేవుడు ఎట్లా బయటకు వచ్చిండు ఏందనేది కూడా మొత్తం ఒక స్కిట్ రూపంలో అయితే రేపు నైట్ 11 o'clock నుంచి ఇక ఈస్టర్ మిడ్-నైట్ వరకు కూడా జరుగుతూ ఉంటాయి. ప్రతి చర్చిలో కూడా ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా కోలాహలమైన పరిస్థితి కనిపిస్తుంది. కొందరు దీన్ని బ్లాక్ డేగా జరుపుకొని నల్ల దుస్తులు ధరించి కూడా ఇక్కడికి వస్తుంటే మరి కొంతమంది ఫుడ్ డొనేషన్ వంటి కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో మోనికా, 6 News, హైదరాబాద్.